ఒకటో సమయంలో ఒకటో అధ్యాయం నుంచి చదువుకున్నారు, నేను చెప్పుకొని వెళ్తాను. 4వ వచనం ఒక వచనం చదవండి. ఒకటో సమయంలో ఒకటో అధ్యాయం 4వ వచనం. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమార్తెలను పాలు ఇచ్చుతూ వచ్చిన కానీ హన్న తను ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుతూ వచ్చింది. పరిశుద్ధుడైన యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. ఇది ఒకటో సమయాల గ్రంథంలో రాసింది. ఎల్కానాను అతడు 2 భార్యలు ఉన్నారు, కానీ ఒక భార్యకి పిల్లలు పుట్టారు, కానీ ఇంకో భార్యకి పుట్టలేదు. అందుకోసమే ఆమె దేవాలయానికి వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చింది. ప్రార్థన చేయడానికి వచ్చి ప్రార్థన చేస్తుంటే, ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే అక్కడ ఉన్న యాజకులు ఉంటారు, ఏలి గారు అంటారు, ఏలి గారు ఆమె ఎందుకు ఏమంటారంటే, ఇక్కడ రాసి ఉంటుంది, మద్యముతోని నువ్వు ఏదో మద్యంతో తాగి ఎంతవరకు నీవు మద్దురాలవయ్యుందువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న, అది కాదు నా ఏలివాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను పరిశుద్ధుడైన యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణం బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటున్నానని. ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఈయన ఏలి గారు యాచకుడైన అని వేరేగా భావన చేసుకున్నాను. అప్పుడు ఆమె చెప్తుంది, నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను, నాకు కుమారులు లేరు, కుమారుల గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది స్త్రీకి ఇప్పుడు సంతానం లేకపోతే ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశంకి వెళ్ళినా, ఇప్పుడు మన మంచి ప్రోగ్రామ్స్ అంటే పెళ్లి కార్యాలు అయినప్పుడు కూడా వెళ్ళినా కూడా ఇక్కడున్న ప్రజలు అయిన వారు మూఢనమ్మకాలు అవి ఏంటంటే, ఈ దీవిస్తే ఇక్కడ ప్రార్థించాలి, మామూలుగా చేయడానికి అత్యంతలు వేయినవు. ఎందుకంటే ఈయనకి పిల్లలు లేరు, మనకి ఏదో అవుతుందని అలాగా అనుకుంటారు. అలాగే ఈయనకి పిల్లలు లేరు, అది చాలా అంటే బాధకరంగా వచ్చి ప్రార్థన చేస్తుంది. అలాగే ఇప్పుడున్న వారు సంతానం లేని వారు కూడా చర్చికి వచ్చి ప్రార్థన చేస్తే సంతానం కుదురుతుందని దీంట్లో రాయబడి ఉంది. ఆమె ఏడుస్తూ ప్రార్థన చేసిన వల్ల ఆమెకి కుమారులు పుట్టారు. ఏంటంటే ఆయన పేరు తర్వాత పెట్టబడుతుంది, సొమ్యేలు అని పెడతారు. సొమ్యేలు ఆ పేరు పెట్టబట్టి పుట్టిన కుమారుని ఏం చేస్తానంటే, నేను దేవుడికి అర్పణ చేస్తాననేసి చెప్తుంది. ఎందుకంటే మొదటి సంతానం నేను పుట్టిన సంతానం నేను సేవ నిమిత్తము చెప్తాననేసి ఏలికి చెప్తుంది. అది పుట్టినప్పుడే అక్కడ ఏలి గారికి చెప్తుంది. సొమ్యేలు అనగా చాలా చిన్న బాలుడు, ఎంత మన 6 సంవత్సరాలు లేకపోతే 8 సంవత్సరాలు ఉంటుంది. అదే టైంలోని అర్పిస్తుంది. అది గర్భఫలంని దేవుడికి అర్పిస్తుంది. అప్పుడు ఆయన ఏలి దగ్గర ఆయన ఉన్నప్పుడు దర్శనం కలిగింది, ప్రత్యక్షత. ఏమనంటే పిలుస్తారు 3 సార్లు. ఏమని పిలుస్తారంటే, సొమ్యేలు అనగా పిలగానే ఈయన ఏమనుకుంటారో ఏలియా గారు పిలిసరిగే వాళ్ళ అనుకొని ఏలియా దగ్గరికి వెళ్ళి, అయ్యా పిలిచారు ఏంటని అడుగుతాడు. అడిగినప్పుడు నేను పిల్లలేదు, పడుకోమని చెప్తాడు. రెండోసారి కూడా సొమ్యేలు అని పిలుస్తారు. పిలిచినప్పుడు ఆ ప్రత్యక్షత పిలిచినప్పుడు ఎవరు పిలుస్తున్నారు, ఆ ఏలిగా మన అయ్యగారు గారు పిలుస్తున్నారు అనుకొని వెళ్ళి అడగగానే, అప్పుడు రెండోసారి 3వసారి అలాగే పిలిచినప్పుడు అలాగే వెళ్ళి ఏలి గారికి అయ్యా పిలిచారని అడగగానే, లేదు నేను పిల్లలేనని తర్వాత భావించి ఆయన సొమ్యేలుకి ఏమంటారంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నారు,
ఆయన ఏమంటారంటే నేను ఆలకిస్తున్నాను అనేసి అనమని చెప్తాడు. అప్పుడు అతను తర్వాత మళ్ళీ పడుకో అంటే పడుకునే టైంలో మళ్ళీ నాలుగోసారి కూడా పిలుస్తారు. ఎందుకంటే పిలిచి కొన్ని విషయాలు అంటే జరగబోయే విషయాలన్నీ ప్రత్యక్షత, అలాగే సమూయేలుకి చెప్పిన విషయాలు ప్రత్యక్షల గురించి ఆయన చెప్పడానికి చాలామందికి చిన్నపిల్లలే పరలోక రాజ్యం అని యేసుక్రీస్తు అన్నారు. అలాగే ఆయన సమూయేలు పౌలుడికి కనబడి మాట్లాడారు ప్రత్యక్ష. అలాగే మన దేవరసయ్య గారు కూడా చిన్నప్పుడు టైంలో కూడా యేసుక్రీస్తు వారు స్వరము విన్నారు, మాట్లాడారు. అదే ప్రకారంగా యేసుక్రీస్తు ప్రకారంగా ఆయన ఎన్నో రీతిగా దేవుడు అతని పక్కనే ఉండేవారు. యేసుక్రీస్తు వారు పెద్ద ఇప్పుడు మాట్లాడేవారు, ప్రత్యక్షత కూడా కలిగింది, బయలుమిషన్ ప్రత్యక్ష కూడా కలిగింది. ఎందుకంటే బంగారు అవసరాలతోని యేసుక్రీస్తు చూపెట్టారు ఆ బయలుమిషన్ గురించి. స్థాపించమనంటే దేవరసయ్య గారు అన్నారు, నేను ముస్లిమాన్ని నేను స్థాపించలేను, ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళని స్థాపించమని చెప్పమని చెప్తారు దేవరసయ్య గారు. దేవరసయ్య గారు చెప్పినప్పుడు అతని మాట యేసుక్రీస్తు వారు అంటారు, నీ కోసం నేను వేచి ఉన్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో బయలుమిషను ఇక భూమి మీదకి రావాలని నీ కొరకు ఎదురు చూశాను అనేసి ఆయన అంటాడు యేసుక్రీస్తు వారు. అన్నప్పుడు నేను చేయలేనంటే నువ్వు యువరాజు వలె రమ్మని చెప్తారు. ఎక్కడి నుంచి అంటే అప్పుడులోనే లూథరన్ మిషన్లో ఉండేవారు అయ్యగారు. అక్కడ వాటన్గా పనిచేసేవారు. అదే రీతిగా అక్కడ దర్శనం కలిగింది. అప్పుడు అంటారు దేవరసయ్య గారు తల్లి మిషన్ నుంచి నేను ఎలా ఎదురు రావాలి అనేసి అనగానే దేవరసయ్య గారు యేసుక్రీస్తు ప్రభుని అడగగానే అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటారు, తండ్రి మిషన్ని స్థాపించడానికి నువ్వు రావాలని అన్నారు. తండ్రి మిషన్ అంటే ఆ టైంలోనే తండ్రిగా దిగొచ్చిన దేవుడు. అదే రీతిగా తండ్రి మిషన్ స్థాపించాలనేసి అనగానే అదే రీతిగా వచ్చి చెప్పినప్పుడు చాలామంది అక్కడ ఉన్న దొరలైన వారు ఏం చేశారంటే హేళన చేశారు. ఈయన ముసలివాడు ఎక్కడ స్థాపిస్తాడు అనేసి చాలామంది ఆ మిషన్ గాల్లో కలిసిపోతే ఉండదు అనేసి అనగానే దేవరసయ్య గారు ఏమన్నారంటే బైబిల్ మిషను గాలి ఎంతవరకు వీచును అంతవరకు వెళ్తుంది. ఇప్పుడంతా పాకిస్తాన్, దుబాయ్ అన్ని ప్రదేశాలకి అన్ని దేశాల్లోకి వెళ్ళింది బైబిల్ మిషన్. అది ప్రత్యక్షత. అలాగే సమూయేలు గారికి దర్శనం కలిగింది. ఏంటంటే యేసుక్రీస్తు అనే దేవుడు వచ్చి కనబడి చెప్తున్నారు కొన్ని సంగతులు ప్రత్యక్షమై. ఎవరి గురించి అంటే ఏలియా కుటుంబం గురించి ఆయన చెప్పబోతున్నారు. ఎందుకంటే అది ఏలియా కుమారులు తప్పు చేసిన వల్ల ఆ తప్పుని అక్కడ దేవుడు సమూయేలుకి చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడంటే నువ్వు వెళ్ళి తప్పుని విషయం ఆ ఏలియా గారికి చెప్పాలి అనేసి చెప్తున్నారు. దాని గురించి రాసి ఉంటుంది, మనం 26వ వచనం నుంచి రాసి ఉంటుంది. 27వ వచనం ఉంటుంది. అంతటా దైవజనుడు ఏలియా వచ్చి ఇట్లా నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చేమనగా నీ పితరులను ఇట్టివారు ఐగుప్తు దేశం ముందు ఫరో ఇంట్లో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. ఈ సంగతి దీంట్లో ఉంది, తర్వాత చెప్తాను. కుమారులు తప్పు చేసిన వల్ల దేవుడికి తెలిసింది. దేవుడు ఆ విషయం సమూయేలుకి చెప్తున్నాడు. వాళ్ళు పాపం చేశారు కుమారులు, ఆ గురించి చెప్పి నీవు ఏలియాకి చెప్పమనగా ఏలియా మళ్ళీ తర్వాత లేకగానే సమూయేలుకి అడుగుతారు. ఏమని అడుగుతారంటే దేవుడు ఏం చెప్పాడు నాకు చెప్పమని అడుగుతారు. అడిగితే సమూయేలు ఆయన చిన్న పిల్లవాడు బాలుడు, ఆయన చెప్పడానికి సందేహిస్తున్నాడు. ఎందుకంటే
మళ్ళీ ఈయన ముసలివాడు కదా, ఏది అక్కడ మళ్ళీ మళ్ళీ గుండె పోస్తుందో మరి మరి అన్ని చనిపోతాడేమో అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే చెప్పకపోతే ఈయనేమన్నాడు, నువ్వు చెప్పుతావు లేవా అని ఆయన్ని ఆ పిల్లవాడిని ఎదిరించాడు, అంటే భయపెట్టాడు. భయపడగానే అప్పుడు ఆ విషయమంతా సౌమ్యులు గారు ఆ కుటుంబం గురించి చెప్పగానే ఆయన దుఃఖిస్తాడు. ఇలాంటి కుటుంబం అది కొడుకుల గురించి దుఃఖిస్తాడు. అలాగే ఈ విషయాన్ని సౌమ్యులకు చెప్పారు. సౌమ్యులు ఆనాడు మొదటి ప్రవక్త. రెండోది సౌమ్యులు ఆయన చాలా ప్రవక్త. అప్పటి నుంచి తర్వాత సౌలుకి అభిషేకం చేసిన ఆయన సౌమ్యులు గారు రాజుగా అభిషేకం చేశారు. అట్టి ఆయన మొదటి ప్రవక్త సమూయేలు గారు, ఆయన అభిషేకం చేసిన ఆయన. అలాగే చాలామంది ఇక్కడ రాయబడింది, ఎవరన్నా పిల్లలకు కుమారులు లేనందున దేవుడు కుమారుని ఇచ్చినందుగా కుమారుని దేవుడికి అర్పించింది. దేవుడికి అర్పించడం వల్ల ఆయన చాలా ప్రవక్తగా మారాడు. అలాగే మనం కూడా కుమారులు లేని వారు ఏడ్చి ప్రార్థన చేయాలి. అలాగే అబ్రాహాము కూడా కుమారులు లేరు. ఆనాడు సొదొమ గొమొరాకి 3 దేవదూతలు వచ్చారు. వచ్చిన అటు అబ్రాహాం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన మన 12 అధ్యాయం రాసి ఉంటుంది, 18 అధ్యాయం. మరియు 18 నుంచి 1 చాలా వచనం 7 వచనం చదవండి. మరియు మందిర దగ్గరనున్న సింధూర వనములో పరిశుద్ధుడైన అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు పరిశుద్ధుడైన యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ కటాక్షము నా మీద నుండేలా ఇప్పుడు నీ దాసుని తాకుపోవద్దు. నేను కొంచెం నీరు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అవసరం తీర్చుకొని కొంచెము ఆహారం తెచ్చుదను, మీ ప్రాణులను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇంటి నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరని. వారు నీవు చెప్పినట్టు చేయమనగా పరిశుద్ధుడైన అబ్రహాము గుడారంలో నున్న పరిశుద్ధులైన సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు పరిశుద్ధుడైన అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి అబ్రాహాం గారు సింధూర ద్వారం దగ్గర ఎండవేళ గుడారం ద్వారం ముందు కూర్చుని ఉన్నారు. ఉన్నప్పుడు 3 దేవదూతలు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఆహారం సిద్ధపరిచారు. అది మామూలుగా అప్పుడు కుర్చీలోనే లేవు కానీ కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. అక్కడ ఉన్న ఆహారం సిద్ధపరిచి భోజనము చేయమని, కాలు కడుకుమని చేతి కడుకుమని చెప్పారు, భోజనం చేయమని చెప్పారు. అలాగే అది ఎందుకు ఈ 3 దేవతలు వచ్చారంటే సొదొమ గొమొరము పాపం వల్ల నశింపు చేయడానికి వచ్చినప్పుడు ఇటు అబ్రాహాం దగ్గరికి వచ్చారు. అదే టైంలోనే వచ్చినప్పుడు ఆయన మన ఇంటికి ఎలా వస్తారో అతిథులు, అలాగా దేవుడు వచ్చారని మనం అదే ఆయన అబ్రాహాం గారు అన్ని సదుపాయాలు భోజనం సిద్ధపరిచి చేశారు. చేసినప్పుడు ఆయన దీవిస్తారు. 3 దేవదూతలు దీవిస్తారు. దీవించి ఏమంటారంటే ఆయన 100 సంవత్సరాలు అంట ఆ టైంలో అబ్రాహాంకి. ఆ టైంలోనే నీకు కుమారులు పుడతారనేసి చెప్తారు ఆ 3 దేవదూతలు. అప్పుడు శారా ఏమంటారు, నవ్వుకుంటారు పక్కన, నేను అదే 100 సంవత్సరాలు ఇప్పుడు కొడుకు పుడతాడని నవ్వుతే అప్పుడేమో దేవుడు కోపపడతాడు. మన రాకడ దాంట్లో కూడా ఒక పుస్తకంలో ఉంటుంది ఏంటంటే
ఎందుకు నవ్వుతున్నట్టు 100 సంవత్సరాలు కొడుకు పుడతాడా లేదా సందేహం మనకి. అదే టైంలోని ఆ ముగ్గురు భక్తులు దీవెన ఇచ్చి అదే టైంలో సొదొమ గొమొర్రాకి ఆ టైంలో వెళ్తారు. అలాగే మనం కూడా ప్రార్థన చేస్తే కుమారులు లేని వారు కుమారులు పుడతారు అనేసి రాసింది. అలాగే ఈ ముగ్గురు భక్తులు వచ్చినప్పుడు దీవించారు. దీవించి కుమారుని నీ వచ్చా ఇక్కడ రాసి ఉంటుంది. అప్పుడు అంతటా యెహోవా అబ్రాహాముతో వృద్ధుడైన నేను నిశ్చయముగా ప్రశ్నించదనని సారా నవ్వనేల యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ కాలంలో నిర్ణయింపకాల ముందు నీ యొద్దకు తిరిగి వచ్చుతా. అప్పుడు శారాకు కుమారుడు కలుగునని శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన ఆమెను నువ్వు నవ్వితేవని అనేను. ఎందుకు నవ్విందంటే సందేహం పడారు, కుమారుడు కలుగుతారా లేదని ఈ టైంలో. అలాగే మనం దేవుడు ప్రార్థన చేసినప్పుడు కుమారులు కలుగుతారు. ఇప్పుడు ప్రార్థన చేశారు సౌమ్యుల గ్రంథంలోని ఆ ప్రార్థన చేసింది, ఏడుస్తూ ప్రార్థన చేసింది, కుమారుని కలిగింది. కుమారుని కలిగినప్పుడు ఏమనింది? నేను సేవకు అర్పిస్తానని అనింది. అదే మాట మీద సేవకు కూడా అర్పించింది. తర్వాత ఆయన పేరు సమూయేలు. ఆయన సౌలు రాజుకి అభిషేకం చేశాడు, అంటే రాజుగా. రెండోది దావీదు రాజు కూడా ఆయన ఆ దేవుడు చెప్పగా అభిషేకం చేశాడు. అలాగే ఆయన చాలా ప్రవర్త. సౌలు ఎందుకు తొలగిపోయాడంటే ఆయన కొన్ని దేవుడు నియమాలు దేవుడు గురించి దేవుడు చెప్పిన మాట వెనకడం వల్ల ఆయన కోల్పోయాడు. అభిషేకం కోల్పోయాడు, పరిశుద్ధాత్మ కూడా కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడంటే ఆయన దేవుడి మాట వినలేదు. అప్పుడప్పుడు దురాత్మ వచ్చి ఆయన్ని చాలా బాధిస్తున్నప్పుడు దావీదు గారు వెళ్ళి పాట పాడేవారు. పాట పాడినప్పుడు ఆ దురాత్మ కూడా వెళ్ళిపోయేది. అది పరిశుద్ధాత్మతో పాట పాడినప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోయేది. మళ్ళీ ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ వచ్చేది. ఎందుకంటే అభిషేకము పోగొట్టుకొని దురాత్మని తెచ్చుకున్నాడు. అది సౌలు రాజు గారు. ఇప్పుడు ఈయన పోగొట్టుకున్న రాజు సింహాసనాన్ని ఈయన దావీదు గారు పొందుకున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా రాసి ఉంటుంది, అని దావీదు వంశంలోనే పుడతాడు అనేసి రాసి ఉంటుంది. అలాగే సమూయేలు అనగా చాలా పెద్ద ప్రవక్త. చాలామంది పిల్లలను ప్రార్థన చేసుకుంటే అలాగే పిల్లలు పుడతారు. అలాగే దీంట్లోని ఎలియాను తాను బలార్పణ చేస్తూ తన భర్తన పెళ్లి కోసం దాని కుమారులకు 6వ వచనం చదువుతాం. 9వ వచనం చదువుతాను. ఎలియానాకు ఏదట రీతిగా చేయుచుచుండెను అన్న యెహోవా మందిరమునకు పోవున్నప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించును కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుండెను. ఎందుకు ఏడ్చుండెనంటే కుమారులు లేని వల్ల. చాలామంది కుమారులు లేని వల్ల, కుమారులు పుట్టకపోవడం వలన అలాగా ప్రార్థన అంటే దేవుడి వల్ల కోపంగా ఆమె ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు అట్టి ప్రార్థన చేయడం వల్ల కుమారులు పుట్టారు. అలాగే ఇప్పుడు కూడా మనం కుమారులు లేరని ప్రార్థన చేయగానే అబ్రాహాముకి 3 దేవదూతలు వచ్చి చెప్పారు కుమారులు పుడతారని. కానీ నమ్మలేదు, ఆమె నవ్వింది శారా గారు. అలాగే ఈ విషయం ఏమంటే దీంట్లోని అబ్రాహాం దీంట్లోని ఏ దేవుడైనా నెరవేర్చాడు. అంటే ఏది ప్రార్థన చేసినా మనకి ఇవ్వబడుతుంది. యెహోవా ఇచ్చు గొర్రె పొలము అనేసి దేవుడు చెప్తారు మంచిదని. ఆనాడు ఆదాము అవ్వలుకి ఏమన్నారంటే ఫలించి అభివృద్ధి చెందమని చెప్పారు. ఎందుకంటే అభివృద్ధి చెందమని చెప్తే ఆయన ఆ తోటను కూడా ఖాయమని చెప్పాడు ఆదాముకి. వాళ్ళు ఏం చేశారంటే అతిక్రమం ఇచ్చారు, ఫలాన్ని తిన్నారు. ఆ ఫలం తిన్న వల్ల వాళ్ళ పాపంలో ప్రవేశించబడ్డారు. అదే రీతిగా వాళ్ళ పాపంలోని ప్రవేశించడం వల్ల అలాగే మన ఇప్పుడు సంతానం కూడా అతను పాపం వల్ల పుట్టిన వారంతా దేవుడు నశింపచేసి మళ్ళీ నోవా కుటుంబం ద్వారా మనము ఈ జనంగా మారాము. జలప్రేమ వల్ల ఆదాము సంతానం అంతా నశింపబడ్డారు. ఎందుకంటే
ఆ ప్రజలు దేవుని మాట వినక దేవుడిని అంగీకరించి దేవుడి ప్రార్థన చేయక అవి నశించిపోయారు. నోవా గారు ఆ తర్వాత కుటుంబమే లాస్ట్కి బతికారు నీతిమంతులుగా. ఎందుకని నేను చెప్తున్నానంటే మనం ఎంతో ప్రార్థన చేసినప్పుడు మనకి కుమారులు కడుగుతారని, ఇప్పుడు ఏం ప్రార్థన చేసిన కుమారులు కడిగారనేసి రాసింది. అబ్రాహాం కూడా ముగ్గురు దేవుళ్ళు వచ్చినప్పుడు కుమారులు కడుగుతారంటే ఆ నవ్వినందుకు నువ్వు నవ్వనేలా అనేసి అక్కడ ముగ్గురు దేవతలు అడిగారు అసలు. అలాగే ఆ ముగ్గురు దేవతలు ఎక్కడికి వెళ్ళారంటే సొదొమ అంటే చాలా నాశనకరమైన ప్రాంతము. ఆ ప్రాంతానికి నశింప చేయడానికి, ఎందుకంటే పాపము ఆకాశం అంతా ఎత్తుగా సింహాసనం దగ్గరికి వెళ్ళింది. అదే టైంలో దేవదూతలు వారు అక్కడి నుంచి సొదొమకి వెళ్ళి అక్కడ ఉన్న అగ్ని గంధకాలతో అది నశింప చేశారు ఈ చిన్న. ఎందుకంటే పాపం వలన ఈ జనాలు దేవుడి మాట చేసినందుకు పశ్చాత్తాపడి అదెంతో నశింప చేశారు. అక్కడ లోతు భార్యను కాపాడడానికి కూడా దేవదూతలైన వారు వెళ్ళారు, కాపాడారు. కానీ లోతు భార్య వెనక తిరిగి చూసిన వల్ల అగ్నిస్తంభంగా మారిపోయింది. ఎందుకంటే ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఉప్పు స్తంభం మారిపోయింది ఎందుకంటే అక్కడ ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టక ఆలోచించగా ఆ ప్రదేశాన్ని వెనక చూడగానే మారిపోయింది. ఎందుకు అన్నారు ఆల్రెడీ చెప్పారు, నువ్వు తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతాం అనేసి ఆల్రెడీ చెప్పారు. చెప్పినప్పుడు ఆమె వెళ్ళలేదు. ఎందుకంటే ఏం ఆశ ఉంది, ఆ ప్రదేశము ఇల్లు ఏమవుతుందో అక్కడ ఆ ఇల్లు గురించి దాని గురించి ఆలోచించి చూసేసరికి అయిపోయింది. మనము తిరిగి వెనక చూడకూడదు. మనం రెండో రాకడ సిద్ధపడాలంటే వధువు సంఘంగా సిద్ధపడాలి. మనము రెండో రాకడ సిద్ధపడాలంటే లోకం వైపు చూడకూడదు. ఎందుకంటే రెండో రాకడ సిద్ధపడినప్పుడు మనం లోకం వైపు ఈ లోకం నుంచి చూసామంటే రెండో రాకడికి మనం సిద్ధపడతాం. రెండో రాకడ సిద్ధపడమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు గుర్తింపుగా ఉంటుంది మనం రాకడ దాంట్లోనే ఇసాకు ఎవరు ముగ్గుతుంటే యేసుక్రీస్తు ముగ్గుతుంట. మన రాకడ పుస్తకంలోనే ఉంటుంది. యేసుక్రీస్తు ఇసాకు ముగ్గుతు. ఎందుకంటే ఇసాకు ముగ్గుతు అని చెప్తున్నారు. ఈ చిన్న వాక్యము దీని కాక ఆమేన్.